హాయ్ ఫ్రెండ్స్, కళలోకం ఛానల్కి మీకు స్వాగతం. మీరు మీ కళలో వినాయకుడిని చూసినట్లయితే స్వప్నశాస్త్రంలో ఏం రాసి ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. మీరు మీ కళలో వినాయకుడిని చూసినట్లయితే, అంటే ఎలా చూసినా, విగ్రహ రూపంలో ఉన్నట్టు చూసినా లేదా ఫోటోలో ఉన్నట్టు చూసినా ఇది చాలా మంచి కళ అని చెప్పవచ్చు. మీరు మీ కళలో వినాయకునికి పూజ చేస్తున్నట్టు, అంటే మీరు మీ కళలో వినాయకునికి పూజ చేస్తున్నట్టు కళలో కనిపించినట్లయితే మీ జీవితంలో ఆగిపోయిన పనులు, అంటే మీరు ఏదైనా పనులు చేసి మధ్యలో ఆపివేసినట్లయితే ఆ పనులు మళ్ళీ రాబోయే రోజుల్లో తిరిగి ప్రారంభిస్తారు. మంచి రోజులు రానున్నాయి అని చెప్పవచ్చు. మీరు మీ కళలో వినాయకుడిని ఊరికనే అలా చూసినట్లయితే మీరు మీ జీవితంలో కొత్త పనులు ప్రారంభిస్తారు, అందులో విజయం సాధిస్తారు. అలాగే మీరు మీ కళలో వినాయకునికి హారతి ఇస్తున్నట్టు కల వస్తే మీకు వినాయకుని ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి అని చెప్పవచ్చు. మీ కళలో వినాయకుడు మీతో మాట్లాడుతున్నట్లు కల వస్తే ఆ వినాయకుడు మీకు తోడుగా ఉన్నాడని అర్థం. మీకు వినాయకుడు ఏ కోణంలో నుంచి చూసినా, అంటే ఫోటో రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ మరి ఏ విధంగా అయినా వినాయకుడు కనిపించినట్లయితే మీకు అంతా మంచిగా జరుగుతుంది. మీ కళలో వినాయకుడు రోజు కనిపించినట్లయితే మీరు వినాయకునికి పూజలు చేయడం మర్చిపోతున్నారు అని చెప్పవచ్చు. లేదా మీరు వినాయకునికి ఏదైనా మొక్కి మర్చిపోయినట్లయితే ఆ మొక్కును తొందరగా తీర్చుకోగలరని అర్థం. ఇలాంటి కళలు వచ్చినట్లయితే మీ దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకుంటే మంచిది. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్